ప్రతి సమస్య గురించి తెలుసు. అన్ని సమస్యలకు పరిష్కారం తీసుకొస్తాం. అభివృద్ధి అంటే ఏంటో, ఎలా ఉంటుందో చేసి చూపించి ప్రజల మన్ననలు పొందుతామని పునరుద్ఘాటించారు పలువురు జనసేన ఎమ్మెల్యేలు. గత ప్రభుత్వం చేసిన అరాచకాల వల్లే ప్రజలు ఆ ప్రభుత్వాన్ని 11 సీట్లకే పరిమితం చేశారు. పవన్ కళ్యాణ్ను, చంద్రబాబుని ప్రజలు నమ్మి ఓట్లేశారు. వారి నమ్మకాన్ని వమ్ము కాకుండా పాలన చేస్తామంటున్న జనసేన ఎమ్మెల్యేలతో మా అమరావతి బ్యూరో జీవి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. 21 సీట్లలో విజయం సాధించి 2 పార్లమెంటు స్థానాల్లో కూడా అత్యధికంగా విజయం సాధించడంతో జనసేన పార్టీ కార్యాలయం మొత్తం కూడా ప్రజలతోటి అభిమానులతోటి కిటకిటలాడిపోతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ వద్ద అయితే మాత్రం నేతలు క్యూ కొడుతున్నటువంటి పరిస్థితి. ఆయన కూడా తెనాలిలో భారీ మెజార్టీతోటి విజయం సాధించడంతో ఆయన ఏ విధంగా ఉన్నారు, భారీ ప్రజలు ఆయన ఏ విధంగా రిసీవ్ చేసుకున్నది ఒకసారి సార్, తెనాలి ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నారనుకోవచ్చు. భారీ మెజార్టీతోటి జనసేన పార్టీ కావచ్చు, మీరు కావచ్చు, భారీ మెజార్టీతో గెలవడానికి గల కారణాలు ఏంటి? అంటే ఖచ్చితంగా ఒక మంచి నాయకత్వం కోసం ప్రజలు ఎదురు చూశారండి. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, వాళ్ళ దాష్టికాలు, వ్యక్తిగతంగా వాళ్ళు చేస్తున్న దూషణలు, పరిపాలన చేతగాక ప్రతిరోజు ప్రజల్ని ఇబ్బంది పెట్టడం. సో అవన్నీ చూసి విసుకెత్తిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక కొత్త ఆలోచనతోటి ప్రతిపక్ష ఓట్ చీలనివ్వకూడదని ఆయన చేసిన కృషి, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిపి ఒక కూటమి ఏర్పాటు చేయడం, ఒక మంచి నాయకత్వం రాష్ట్రానికి తీసుకురాగలుగుతాం, పెట్టుబడులు తీసుకొస్తాం, ఉపాధి అవకాశాలు మన యువతకు ఇంకా మెరుగయ్యే విధంగా చేస్తాం, భవిష్యత్తులో సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసి చూపిస్తాం అనే నమ్మకం, ఒక రాజకీయ స్థిరత్వం తీసుకొస్తారనే భావనతోటి ఆయనకున్న వర్తమాన ఆలోచనలు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి అనుభవం, నరేంద్ర మోడీ గారి సహకారం ఉండాలని ప్రజలు మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. సో దీని వెనక చాలా కృషి ఉంది. ఎన్నో రోజుల నుంచి మీరు చూశారు, ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్ని అవమానాలను సరే నిలబడ్డారు. ఒకే ఆలోచనతో ముందుకెళ్ళాం. ఆ ఆలోచన మేరకు పార్టీని ఈ విధంగా ప్రజలు ఆస్వాదించారు. మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి నేను నిండు మనసుతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టారు ప్రజలు. అది చాలా గొప్ప విషయం. ఇంత అరాచక శక్తుల్ని మనం ఇంటికి పంపించాలన్నప్పుడు ఒక దృఢమైన సంకల్పంతో నిర్ణయం తీసుకుని జనసేన పార్టీ ఇంకా రాష్ట్రంలో అద్భుతంగా ముందుకెళ్లాలనే నమ్మకంతో ప్రజలు క్షేత్రస్థాయిలో మా జన సైనికుల్ని, వీర మహిళలను అందరినీ ప్రోత్సహించారు. అక్కడ నాయకత్వం ఉన్నా లేకపోయినా పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా మనం చాలా గర్వపడాలి, వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకోవాలి. సార్, ముఖ్యంగా గతంలో మీరు స్పీకర్గా చేసినప్పటి అనుభవాన్ని పదే పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు. సీనియర్ మోస్ట్, ప్రజల యొక్క నాడి తెలిసినటువంటి పరిస్థితి, ప్రజల యొక్క బాధలు మీకు ఎప్పుడు కూడా తెలుసు అనే విధంగా ఆయన చెప్తూ ఉంటారు. రానున్నటువంటి రోజుల్లో మినిస్టర్గా కూడా మీరు కాబోతా ఉన్నారు. కాబట్టి ఆ యొక్క పరిస్థితుల్లో ప్రజలకి మీరు రానున్నటువంటి రోజుల్లో ఎటువంటి సేవ చేయబోతా ఉన్నారు? ఈరోజు ఉదయం పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇదే చెప్పారండి. మనం ప్రతి ఒక్క పౌరుడిని మనం గౌరవించుకుని అతని తరఫున మనం ప్రజాప్రతినిధిగా మనం శాసనసభలో నిలబడాలి. వాళ్ళ ఆకాంక్ష మేరకు వాళ్ళు కోరిన విధంగా మనం పనిచేయాలి. ఇదో పదవి అంటే కేవలం మనం స్వార్థం కోసం పదవి తీసుకున్నాం అనే భావన కాకుండా ఖచ్చితంగా శాసనసభలో ఎప్పుడు లేని విధంగా ఒక మంచి సిస్టమ్ ఏర్పాటు చేసి ఎథికల్గా, నిజాయితీగా ఈ రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వం అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రజలకి మేలు జరిగే విధంగా మన పాత్ర ఉండాలి, మనందరం ఆ విధంగా నిలబడాలని చాలా చక్కగా ఆయన ఉదయం వివరించారు. సో దానికి అనుగుణంగానే రాష్ట్ర వ్యాప్తంగా గెలిచిన 21 శాసనసభ్యులు, 2 పార్లమెంట్ స్థానాలు, ఆ సభ్యులు కూడా ఆయన ఏం చెప్పారంటే పార్లమెంట్లో కూడా మీ గలం వినిపించండి, రాష్ట్ర ప్రయోజనాల కోసం నిలబడండి, అహర్నిశలు కృషి చేయండి రాష్ట్రాని కోసం. సో ఆ ఆలోచనతో ముందుకెళ్తున్నప్పుడు తప్పకుండా మన రాష్ట్రానికి ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి రోజులు ఉంటాయని నమ్మకం ప్రతి ఒక్కరిని కలుగుతుంది. టోటల్గా జనసేన పార్టీ కార్యకర్తలకి, నాయకులకి మీరు ఈ విజయం గురించి ఏం చెప్పదలుచుకున్నారు? మనస్ఫూర్తిగా అభినందించాలి. ఎందుకంటే కష్టకాలంలో నిలబడ్డారు, పార్టీని మోసారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని నమ్మి ఆ మార్పు కోసం ఏ విధంగా వాళ్ళు నిలబడ్డారో ఎవరం కూడా మర్చిపోలేము. క్షేత్రస్థాయిలో ఏ మాత్రం స్వార్థం లేకుండా పనిచేసి తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా కలుపుకొని పోయి, భారతీయ జనతా పార్టీ నాయకులను కూడా కలుపుకొని పోయి, ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మనం విజయం సాధించాలి, ఆయన కోరిక మేరకు 100% స్ట్రైక్ రేట్ ఉండాలి, అన్ని స్థానాల్లో మనం గెలవాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలోకి వెళ్ళింది. అది నిలబెట్టుకున్నారు వాళ్ళు. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.
మనం చూసినట్లయితే జనసేన పార్టీకి సంబంధించి 21 అసెంబ్లీ స్థానాలతో పాటు 2 పార్లమెంట్ స్థానాలు గెలవడానికి కారకులైనటువంటి నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసినటువంటి పరిస్థితి. వచ్చినటువంటి పదవిని ప్రజల అభివృద్ధి కోసం ప్రజలకు సేవ చేసేందుకు మాత్రం వాటిని ఉపయోగిస్తానని రానున్నటువంటి రోజుల్లో పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి విధంగా అసెంబ్లీలో ప్రతి ఒక్క ప్రజల గొంతుగా తాము నిలబడి ఉన్నట్టుగా కూడా మనోహర్ గారు మనతో చెప్పడం జరిగింది. కెమెరామెన్ ప్రవీణ్తో జీవి సాంబశివరావు, మంగళగిరి పార్టీ కార్యాలయం. బులెటిన్లో